నటనం స్టార్ కి ఉప్పల్ బాలు అని చెప్పి అగ్గిపేట మచ్చ అని చెప్పి అయితే ప్రతి మాటకైతే నేను ప్రశీల్ మాస్టర్ తోటి క్లోజ్ ఉంటా. ఇంకోటి మీ పైన ట్రోల్ కూడా నచ్చింది, నటనం స్టార్ ఉప్పల్ బాలు లవర్స్ అని చెప్పి. దీనిపై మీరేమంటారు? ట్రోలింగ్ అంటే నీకు తెలియదేముంది, ఇప్పుడు ఉప్పల్ బాలు ఉన్నాడు, అది అస్తమాను ఉప్పల్ బాలు యువశేఖర్ లవ్ స్టోరీ మ్యాటర్ నడుస్తుంది, అవ్వబ్బా నడుస్తుంది అని చెప్పిన. ఎందుకంటే నడుస్తుందని తప్పుడు నడవలేదని చెప్పరాదు కదా. సోషల్ మీడియాలో మనం రన్ అయ్యేది కావాలి. ఇప్పుడు ఉప్పల్ బాల్ అంటే ఒకటి ఏదో ఒకటి రకంగా ఉన్నాడు, వాడిని మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నామని అన్నాడు. ఓకే, వాస్తవానికి ఓకేనా? ఎందుకు ఓకే అన్నా చెప్పు. నిజంగా నువ్వు పరిచయం కాకు, నువ్వు పరిచయం అయితే మళ్ళా డౌట్ అడగలవు. అరే అట్లా చెప్తున్నా నువ్వు అర్థం చేసుకోవాలి దాంట్లో పాయింట్. ఓకే ఎందుకన్నా తెలుసా, ఇప్పుడు నువ్వు మీడియావు, నేను మీడియా ముందల్లా ఓకే అనాలి. మరి ఓకే అనుకుంటే ఏ రాంగ్ వాడేవాడు నేను వాడు అంటే బాగుంటది కదా. అట్లా అని చెప్పి ఓకే అని చెప్తున్నావు. సో ట్రోలర్స్ రెడీ ఉంటారు వేసుకోనికి, మరి వేసుకోమను. ట్రోలర్సే కావాలి మనకు, ట్రోలర్స్ కి ఫ్రీగా వదిలిపెడుతున్నాం. మరి వదిలిపెడుతున్నాము. ఒక లవ్ స్టోరీ ఒకటి ఎదుక కావాలంటే ఓన్లీ అబ్బాయి అమ్మాయి ఉంటేనే లవ్ స్టోరీ మొదలవుతుంది. వాడు బాయ్స్ నేను బాయ్స్ ఇద్దరు చెక్కల్లాగా చేసుకుంటానంటే అది తప్పు కదా. అవునా కదా? ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక ఇష్టపడిన అమ్మాయి, ఇష్టపడిన అబ్బాయి, వాళ్ళిద్దరు కలిసి ఒక లవ్ అనేది పుడుతుంది. ఇప్పుడు అబ్బాయి నేను అబ్బాయి, ఉప్పల్ బాలు అబ్బాయి, లవర్స్ అని ఎట్లా అంటారు? ఆ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెట్టిందే రైట్ అనాలా రాంగ్ అనాలా? అలాంటి కొడుకులను ఏమంటారు? శాతాగాని కొడుకులు అంటారు. మరి ఇంకేందంటారు? అగ్గిపెట్ట మచ్చతో కూడా కలిపారు, కలిసిన మరి అగ్గిపెట్ట మచ్చేసి కూడా కలిసిన అంటే వాడు కూడా తెలియకుండే. అరే ఈయన ఎవరు అంటే మొన్న నేను ఇమ్రాన్ అన్న దగ్గర విన్నా కదా, అడిగిండు అన్న యువశేఖర్ అన్న అంటే నీవేనా అన్నాడు. అవును మచ్చ అంటా అని చెప్పిన. మచ్చ అంటావు? మచ్చ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. ఈ మొన్న నుంచే బెస్ట్ ఫ్రెండ్ అయినాం. వీడియో కూడా పెట్టినా మచ్చానా. నీ ముందు జర వీడియోల గురించి మందాయి వీడియోలు చేసిన అవన్నీ ఏం పెట్టుకోకు, అవన్నీ ఏం పట్టించుకోకు మచ్చాన అంటే అట్టే అన్న మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటాను అన్నాడా లేదా? అతని మాట తీరం వేరేగా ఉంటుంది కానీ చాలా అమాయకుడు మచ్చ. ఎందుకంటే మచ్చ చేసే కామెడీ వల్ల జోస్ వస్తలేదు. ఇట్లా కొట్టుకుంటాడు చూడు మచ్చ, దాని నుంచి వాడు ఫేమ్ అయిండు. మాటను బట్టి కానీ ఎదుటి వ్యక్తిని నేను కొట్టడానికి రాదు కాబట్టి వాడు ఇట్లా కొట్టుకుంటా. అడిగినా నేను వాడికి మచ్చకు డౌట్ అడిగిన. మచ్చ నా అట్లా తప్పే, ఎందుకంటే నీకు ఫేమ్ ఉంది, నీకు ఫేమ్ ఉన్నప్పుడు 10 మందిలో చెంప కొట్టుకోవడం తప్పు. నీకు కొట్టడానికి చాలా కాకుంటే 4 మాటలు తిట్టి పంపించి కానీ ఊకే అస్తమానం ఉడితే గలీజ్గా ఉడతలేదా? ఇప్పుడు నీవే నాకు అంటున్నావు శేఖర్ అన్న కామెంట్లు ఇంతగానం వస్తున్నాయి, మరి నువ్వు ఎట్లా తట్టుకుంటున్నావు అంటున్నావు. ఇప్పుడు నాదైనా మనిషే, వాయిదైనా మనిషే కదా, నేను ఇలా ఆలోచన చేస్తా. నాకేం పట్టింది అని చెప్పడానికి. అంటే ఫ్రెండ్స్ రారాపురం కొట్టుకుంటారు మరి ఏమంటాడు? నేను మచ్చ ఏమంటాడు? అన్న అంటాడు, నువ్వు నేను మచ్చ అంట. మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. మరి మీ ఇద్దరి మధ్యలో ఎందుకు అలాంటివి వస్తున్నాయి? మళ్ళీ వస్తుంటాయి ఇందుకు అయిపోయి కామెంట్లు ఇప్పుడు నీకు వస్తుంటాయి, ఫాలోయింగ్ అట్లే. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఏమంటే ఉప్పల్ బాలు మేము లవర్స్ అని చెప్తి, పెళ్లి చేసుకున్నాం అది చేసుకున్నాం అని చెప్తి. ఇప్పుడు కొద్దిగా ఏమనిపిస్తుంది జనాలకు, అరే ఉప్పల్ బాలు శేఖర్ పెళ్లి చేసుకున్నట్ట మళ్ళీ ఏం చేయాలప్ప అంటే మళ్ళీ ట్రెండింగ్ లా శేఖర్ అన్న రావాలని చెప్పి చేస్తున్నాడు. ఇప్పుడు జరా ట్రెండింగ్ లా చేస్తున్నారు. ఇంకోటి ఏం చేయాలప్ప మళ్ళీ ఎవరిని పట్టుకుని స్వాతి నాయుడు కలిపిండ్రు. రైట్, నేను నెక్స్ట్ క్వశ్చన్ నాకు అదే ఇప్పుడు స్వాతి నాయుడు కలిపిండ్రు, కామెంట్ లా కలిపిండ్రా లేదా? అవును, అదే అడుగుదాం అనుకున్నా, నువ్వే చెప్పినావు. అన్నా ఏమైనా మళ్ళీ ఉప్పల్ బాలు తీసి పెట్టినాము, స్వాతి నాయుడు కలిసినాము అనేది వచ్చింది. జనాలకు బోర్ కొట్టే ఆప్షన్ మొగడు అని చెప్పినావు. అది ఎందుకు వచ్చింది తెలుసా? అది ఎందుకు వచ్చింది? నమ్మించడానికి ప్రయత్నం చేసిండ్రు కానీ జనాలు ఫ్యాన్స్ ఫాలోయింగ్ నమ్మించడానికి ప్రయత్నం చేసిండు, నవ్వడానికి ప్రయత్నం చేసిండు. ఆ స్వాతి నాయుడు ఎలా ఉంటాడో మనం మాట్లాడేది లేదు, చేసేది లేదు. ఎప్పుడు కలవలేదు. నాకు కలిసింది ఉప్పల్ బాలు, వైజాగ్ సత్యన్న, ఈ కుర్చీ మడక డైలాగ్ వాడు, మళ్ళా కాలా పాష వాడు, మాది అంతా ఒక గ్యాంగ్. అది ఈ స్వాతి నాయుడు నాకు ఆల్రెడీ అనేది ఎవరు వైజాగ్ సత్యాన్ని అన్నాడు, స్వాతి నాయుడు అది బర్త్డే ఉందంట జర వీడియో పెడతావా అన్నాడు. ఎందుకంటే ఈ వీడియో పెట్టిన అనుకో ఇంకా ట్రోల్గా నీకు. నేను ఆలోచన చేసి ఏమన్నా స్వాతి నాయుడుకి అయితే నేను పెట్టానన్నా. నేను ఎందుకు పెట్టానన్నా అంటే వీడికి సోషల్ మీడియాలో ఉప్పల్ బాలు, యువశేఖర్ మొత్తం లవర్స్ బాయ్. నేను ఆడికి ఒక బూత్ చెప్పినా కూడా ఏం చెప్పినా, అరే బాబు వాడు బాయ్స్ అవుతాడు, నేను బాయ్స్ అవుతా, మొగోళ్ళు తప్పా కరంగా
వాస్తవానికి నిజాలే మాట్లాడాలి కానీ ఏదో దొరుకుతున్నది కదా కామెడీ చెబుతా. ఇది వాళ్ళకి ఎట్లుంది తెలుసా, ఆనందం, సంతోషపడుతుంది అంతేగాని దీంట్లో పెళ్లి చేసుకోలు, శోభనం చేసుకోలు ఇవన్నీ ఏం రాలేవు. వాళ్ళకి ఆనందం అనేది రావాలి. అంటే ప్రజల్ని లభించడానికి శేఖర్ భాయ్ ఏదైనా చేస్తాడు, ప్రయత్నం రావాలి. ఓకే. పక్కలో ఉన్నా అనుకుంటా, నాలుగు మాట్లాడినా కూడా పట్టేసుకున్నాక మనం లైఫ్లో పైకి రాలేం. ఓకే రైట్ అన్న. ఇప్పుడు నేను మీకు ఇష్టమైన హీరో పేరు అడుగుతా. ప్రభాస్. ఎందుకు ప్రభాస్ ఎందుకు ఇష్టం నీకు? ప్రభాస్ అంటే అప్పట్లో నాకు ఏది వర్షం సినిమా నుండి చాలా లైక్ చేస్తాను ప్రభాస్. ఓకే. ఎందుకంటే వాళ్ళు కూడా అంటే సేమ్ ప్రభాస్ అన్నది, సారీ ప్రభాస్ అన్నది అంతే. అతని సినిమాలలో కూడా మన ఏంది రైతుల గురించి కానీ, కొన్ని బాధల గురించి కానీ, అమ్మాయి యాక్టింగ్ కానీ, ఏది యోగి సినిమా అలాంటి చీసునులు కూడా అన్న జర స్మార్ట్గా హ్యాండ్సమ్గా ఉంటాడు ప్రభాస్ అన్న అంటే ఫ్యాన్స్ అంటే ఇష్టపడ్డా. ప్రభాస్ నీకు ఇష్టమైన హీరో డైలాగ్ ప్రభాస్ అదా, మామ నన్ను పక్కలు ఉన్నంత వరకు చంపే మగాడు పుట్టలేడు మామ. కసి రాలే, అందులో మిస్ అయింది ఏంది, ఆ డార్క్నెస్ మిస్ అయింది, మీలో ఉన్న డార్క్నెస్ మిస్ అయింది. మళ్ళీ ఒకసారి, మామ నన్ను పక్కలు ఉన్నంత వరకు చంపే మగాడు పుట్టలేడు మామ. సూపర్. ఒక పాట ప్రభాస్ది. ప్రభాస్ వర్షం సినిమా, వర్షం సినిమా నుంచి వాడదా? వర్షం సినిమా నుంచి వర్షం సాక్షిగా మెల్లెగా కరగని రెండు వైపుల దూరం, చల్లగా చెరవని రెండు మనసుల దూరం, వలపు దాన రాగాలే మోగుతున్నది ఆకాశం, ఈ వర్షం సాక్షిగా కురవని సొంతం. డాన్స్ చేసుకుంటే చేస్తే అయిపోతుంది కదా అన్న. ఇంకా అడుగు, రెడీ ఉన్నావు ఇంకా అన్న? నాకు డాన్స్ చూడాలని ఉంది అన్న. నాకు కాదు, చాలా మంది వ్యూవర్స్ కి కూడా డాన్స్ చూడాలని ఉంది. ఇంకోటి నువ్వు ఇంగ్లీష్ లో కూడా చాలా బాగా మాట్లాడతావని చెప్పి నేను ఇంగ్లీష్ లో ఆల్మోస్ట్ వీడియో ఎవ్రీథింగ్ ఇస్ షుడ్. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యు, హావ్ ఎ నైస్ డే, హౌ ఆర్ యు అనిల్? ఫైన్. ఫైన్. నన్ను అడుగు, హౌ ఆర్ యు బ్రో? ఫైన్. వాట్ ఆర్ యు డూయింగ్? వాట్ ఆర్ యు డూయింగ్? ఇంటర్వ్యూ డూయింగ్. హ్యావ్ యు ఈటెన్ యువర్ ఫుడ్? ఫుడ్, లంచ్, అన్నం. ఓకే, నవ్వుతారు ఇట్లా కామెడీ వస్తుంది. నెక్స్ట్ వేర్ ఆర్ యు గోయింగ్? నెక్స్ట్ వేర్ ఆర్ యు గోయింగ్ అంటే హైదరాబాద్ టు కొడంగల్ టు హైదరాబాద్. వై? ఇంటర్వ్యూ. ఓకే, విచ్ ఇంటర్వ్యూ? యూట్యూబర్. యూట్యూబ్ ఇంటర్వ్యూ. సో హౌ మచ్ మనీ యు ఆర్ ఎర్నింగ్? ఏంది? హౌ మచ్ మనీ యు ఆర్ ఎర్నింగ్? మనీ? yes, మనీ 3,000 నుంచి 5,000 వరకు అంతే. ఓకేనా అలా? ఇంగ్లీష్ యాడ్ చేయన్నా? ఇంగ్లీష్ అంటే అంతవరకు చెప్తాను నేను, కొద్దిగా వస్తుంది. ఓకే. ఓకేనా? తెలుగులో ఇన్స్టాగ్రామ్ లో చూసిన నటనం స్టార్, ఫేస్బుక్ స్టార్, ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, అందరు కలిసి బషీర్ మాస్టర్, సో అంతా కలిసి కనిపిస్తారు. ఎంత ఒక బ్యాచా? అడుగు, ఎంత ఒక బ్యాచా అంటున్నా? మాది ఒక బ్యాచ్. కలిసి ఎప్పుడైనా? బషీర్ మాస్టర్ ఫస్ట్ నాకంటే పరిచయం అంటే బషీర్ మాస్టర్. ఓకే. దాదాపు 8 months 9 months నుంచి సంవత్సరం అయింది. ఆయననే అప్పట్లో మనం టిక్లెట్ల చేసేటప్పటి నుంచి నాకు పరిచయం బషీర్ మాస్టర్. నేను ఎవరి సెల్ఫ్ కూడా అడగలేదు. ఆయన ఎందుకు పరిచయం అయిందంటే, నా వీడియోలు ఏది అదే చెప్పాను కదా, గద్దర్ పాట మీద డ్యాన్స్ చేసినని, మోజులో టిక్ టాక్ ఉండే కదా అప్పుడు కూడా, ఆ టిక్ టాక్ లో పరిచయం. ఈ ఉప్పల్ బాలు వాళ్ళందరూ అంతా ఒక గ్యాంగ్ అనేది నాకు అప్పుడు ఎరకైంది. నేను పక్కా మాట్లాడేది బషీర్ మాస్టర్ తోటి, ఎందుకంటే అతను అందరిలాగా లేకుంటాడు, ఒక హెల్పింగ్ కావాలన్నది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.